లైవ్ దృశ్యాలు మీకు చూపిస్తున్నాము. పొంగులేటి అక్కడికి వెళ్లి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. జనం అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆయనకి వివరిస్తూ ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా వాళ్ళ వెంట ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఉదయం అవటంతోనే ఆయన అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయన శ్రమిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మున్నేరు వాగు పూర్తి ఉధృతంగా మారింది. ఒక నదిలా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వరదలో చాలా కుటుంబాలు చిక్కుకున్న నేపథ్యంలో సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షించేందుకు ఆయన అక్కడికి వెళ్లి అధికారులతోనూ ప్రజలతోనూ మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఆయన బైక్ వేసుకొని ప్రతి వీధి గుండా కూడా వెళ్లి జనాల్ని కలుస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ ఇళ్లలోకి చేరిన వరదని బయటకు పంపించే ప్రయత్నాల వైపు సాగుతున్నాయి. చిక్కుకున్న కుటుంబాలని రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన నష్టం జరిగింది. అది కనీ విని ఎరగనంత నష్టం జరిగింది. ఓన్లీ కట్టుబట్టలతోనే చాలామంది బయటకు వచ్చారు. వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని తక్షణం మినిమం ఆదుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టేటట్టు ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యక్షంగా నా నియోజకవర్గంలోనే ఎక్కువ డ్యామేజ్ అయింది. దానికి సంబంధించి ఉదయం నుంచి అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు ఏం చేపట్టాలన్నది లాంగ్ డ్రైవ్కి అదొక ప్రణాళిక. ఇమీడియట్లీగా నష్టపోయిన వాళ్ళని ఎలా ఆదుకోవాలన్నది ఆ రకంగా కూడా తప్పకుండా కాపాడుకుంటాం. బాధితులు చాలా ఆవేదన చెందుతున్నారు. బాధితులు కన్నీళ్లతో ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం వైపు నుంచి ముందస్తు హెచ్చరికలు ఎలాంటి సూచనలు చేయలేదు, తర్వాత పట్టించుకోలేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఏదైతే యథార్థం ఉందని అది కూడా దాని మీద కూడా నేను అధికారులను ఆదేశించాను. ఎవరైతే పాత్రదారులు ఉన్నారో తప్పకుండా ఎవరైతే నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉన్నారో వారి మీద కూడా చర్య తీసుకుంటారు. అంటే జిల్లాలో 3 మంత్రులుండి దీంట్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కనీసం హెలికాప్టర్ కూడా తీసుకురాగలేకపోయారనేది బీఆర్ఎస్ నేతలు మీ మీద విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? కనీసం వారికి రాజకీయ విమర్శ చేయాలి. ఇటువంటి సందర్భంలో సిగ్గుండాల. మేము ప్రయత్నం చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది. స్థానికంగా పడుతున్న వర్షాలు హెవీ క్లౌడ్స్ ఉండటం వలన అటు నావీ వాళ్ళు కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, అటు డిఫెన్స్ వాళ్ళు కానీ హెలికాప్టర్ పంపలేమని వాళ్ళు చేతులు ఎత్తేశారు. హెలికాప్టర్ ఏంటి శ్రీనివాసరెడ్డో, తుమ్మల నాగేశ్వరరావో, బట్టి విక్రమార్కో తీసుకొస్తారా? చేతనైతే సాయం చేసి వాళ్ళని ఆదుకునేది వదిలేసి ఏది బురద జల్లే కార్యక్రమము, నీచ రాజకీయాలు చేయాలనే కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప అన్ని ప్రాంతాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా బాధితులను కలుసుకుంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బాధితులు చాలా ఆవేదన కన్నీళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా తమను పట్టించుకోలేదు, ఇప్పటి వరకు తాగటానికి నీళ్లు లేవు, తిండి కూడా లేదు అనేటువంటి ఆవేదన మంత్రి దగ్గర వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరలో అన్ని చర్యలు తీసుకొని సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేస్తాం. ఈ సమయంలో రాజకీయం చేయటం తగదు అనేది ఆయన బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం. అన్ని